అండ్ కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ సీఎం, అలాగే సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు అచ్యుతానందన్ మరణించారు సార్. పార్టీలకు అతీతంగా చాలామంది నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని కూడా నివాళులు అర్పించారు. అచ్యుతానందన్ గారి గురించి అంటే తొలితరం కమ్యూనిస్టు నేతల్లో ఒకటి. అందుకే ఆ సిపిఐఎం వ్యవస్థాపక సభ్యులంటే సిపిఐ నుంచి 1964లో విడిపోయినప్పుడు నేషనల్ కౌన్సిల్లో ఉన్న 32 మెంబర్స్ బయటికి వచ్చి వారు సిపిఎంగా ఏర్పడతారు. ఆ జనరేషన్ ఆఫ్ లీడర్స్లో బహుశా లాస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈఎంఎస్ నంబూద్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, పి రామమూర్తి, బిటి రణదీవే, జ్యోతి బసు, హరకిషన్ సింగ్ సుర్జిత్ ఇట్లాంటి స్టాల్వార్డ్స్ అంతా అప్పుడు కమ్యూనిస్ట్ వెటరన్స్ అంతా ఆ నేషనల్ కౌన్సిల్ 32 మెంబర్స్లో ఉండే. అందులో ఆ తన నాయకుడు విఎస్ అచ్యుతానందన్. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా 101 years. సో అందువల్ల సిపిఎం వ్యవస్థాపక సభ్యుడు అని పత్రికలు రాయటానికి కారణం ఏంటంటే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో తొలి చీలిక 1964లో వచ్చినప్పుడు ఆనాటి 32 మంది వెటరన్స్లో అచ్యుతానందన్ బహుశా చివరి వ్యక్తి అయి ఉండాలి. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక రెండవది స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆ స్వాతంత్రోద్యమంలో భాగంగా కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు ఈఎంఎస్ నంబూద్రిపాద్, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా లీడర్, పుచ్చలపల్లి సుందరయ్య, హరకిషన్ సింగ్ సుర్జిత్, బిటి జ్యోతి బసు వీళ్ళంతా స్వాతంత్రోద్యమ నాయకులు. స్వాతంత్రోద్యమంలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన ఆ తర నాయకుడు విఎస్ అచ్యుతానందన్. ఈయన స్వాతంత్రానికి ముందు కూడా అరెస్ట్ అయ్యాడు. సో 16 ఏళ్ల వయసులోనే ఫ్రీడమ్ స్ట్రగుల్లోకి వచ్చాడు. సో అందువల్ల ఆయన రెండవ ప్రత్యేకత ఏంటంటే భారత స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని కొనసాగింపుగా కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలుగా పనిచేసిన వాళ్ళలో రెండవ వ్యక్తి. మూడవ ప్రత్యేకత ఏంటంటే అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కేరళలో అత్యంత పాపులర్ చీఫ్ మినిస్టర్గా, భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రులుగా ఆయన అభివృద్ధి అయ్యారు. ఆయన వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టి తర్వాత మీకు ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గుడి నాకు ఇల్లు లేదు, నాకు వేసుకున్న తానికి ఒకటే జత బట్టలు ఉన్నాయి కనుక గుడి కొలనులో స్నానము చేసి గుడి మెట్ల పైన ఎండకు నిలబడితే బట్టలు ఆరేవి, పూజారి పూజలో తర్వాత వాడిన నైవేద్యం పెడితే తిని బతికేవాడిని అని. అంతటి పేదరికం నుంచి వచ్చి వ్యవసాయ కార్మిక నాయకుడిగా, ఫ్యాక్టరీ కార్మికుల నాయకుడిగా, నిజమైన శ్రమజీవుల ఉద్యమాలకు నాయకుడిగా ఉండి సిపిఐఎం అగ్రనేతగా, కేరళ ముఖ్యమంత్రిగా స్థాయికి వచ్చారు. అది మూడవది. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక ఉద్యమం. ఇప్పుడు మనకు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కనబడుతుంది. అలా అక్కడ పున్నప్ర వాయలార్ ఎడ్యుటేషన్ అని యాంటీ ఫ్యూడల్ ఎడ్యుటేషన్. ఆ పున్నప్ర ఈయన పుట్టిన గ్రామం కూడా పున్నప్ర. సో పున్నప్ర వాయలార్ జమీందారీ వ్యతిరేక పోరాటం అంటే భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఈ యాంటీ బ్రిటిష్, యాంటీ కొలోనియల్ స్ట్రగుల్తో పాటు వివిధ సంస్థానాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్ సంస్థానం నుంచి కశ్మీర్ వరకు కూడా అనేక సంస్థానాల్లో యాంటీ ఫ్యూడల్ ఎజిటేషన్స్, ఆ సంస్థానాధీశులకు వ్యతిరేకంగా, ఆ సంస్థానాధీశులకు అండగా ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు దేశమంతా జరిగాయి. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఒక అండర్ కరెంట్గా యాంటీ జమీందారీ ఉద్యమాలు, మీకు ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమాలు, రాచరిక వ్యతిరేక ఉద్యమాలు దేశమంతా జరిగాయి. ఇప్పుడు మన తెలంగాణలో నిజాం వ్యతిరేక వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలాగా జరిగాయి. సో ఈ అనేక రైతు ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఆనాటి స్వాతంత్రోద్యమాన్ని, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. మీకు ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాట వీరుడైన రావినారాయణ రెడ్డి నల్గొండ నుంచి ఫస్ట్ పార్లమెంట్కి ఎన్నికైనప్పుడు జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అంటే నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ అంటే ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి యాంటీ ఫ్యూడల్, యాంటీ జమీందారీ ఉద్యమానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ యోధుడు. అంటే ఏదో ఈ కాలంలో వచ్చినటువంటి నాయకుడు కాదు. తర్వాత ఆరవది ఏంటంటే ఆయన అన్కాంప్రమైజింగ్ లీడర్.
మీకు చాలా ఆయన ముఖ్యమంత్రిగా పాపులర్ ఎంతనో ప్రతిపక్ష నేతగా కూడా అంతకన్నా ఎక్కువ పాపులర్. చాలామంది ముఖ్యమంత్రులుగా పాపులర్ అవుతారు, ప్రతిపక్ష నేతలుగా పాపులర్ కారు. ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలి అన్నదానికి అచ్యుతానందన్ జీవితాన్ని చదవాలి. ఎందుకంటే అనుక్షణము ప్రజల తరఫున పోరాడే ఒక ప్రతిపక్ష నాయకుని లైఫ్. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే వ్యక్తిగతమైన తిట్లు, శాపనార్థాలు, బూతులు మాట్లాడుకోవడం కాదు, నిరంతరం ప్రజల కొరకు పోరాడడం. అది కూడా పర్యావరణ పరిరక్షణ, నర్సుల జీతాలు పెంచాలంటే అచ్యుతానందన్ రోడ్డు మీద ఉండాల్సిందే. అలాగే మీకు ఒక వెట్లాండ్స్ ప్రొటెక్షన్, మాగాణి భూముల్ని వెట్లాండ్స్ను కాపాడుకోవాలి అంటే భూముల ఇష్టం వచ్చినట్టుగా మీరు మీరు పరిశ్రమలకు ఇవ్వకూడదు అనే ఉద్యమాలు వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ అచ్యుతానందన్ ఉండాల్సిందే. అడవులు నరికి వేయవద్దు అంటే అచ్యుతానందన్ ఉండాల్సిందే. సో ఇలా పర్యావరణ పరిరక్షణ నుంచి మొదలుకొని నర్సుల జీతాల వరకు ఏ ప్రజా సమస్య అయినా అచ్యుతానందన్ లేకుండా ఉండదు. మాఫియాలపైన పోరాటం, అంతటి అన్కాంప్రమైజింగ్ అపోజిషన్ లీడర్ అచ్యుతానందన్. అపోజిషన్ లీడర్ అంటే ప్రభుత్వాలకు ఒక రకమైన సింహస్వప్నం. సో వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు హౌ టు ఫైట్ ఫర్ ద పీపుల్ అని కనుక ఒక నేర్చుకోవాలి అనుకుంటే అచ్యుతానందన్ జీవిత చరిత్ర చదవాలి. తర్వాత ఆయన అన్కాంప్రమైజింగ్ నేచర్ సొంత పార్టీలో కూడా అనేక వివాదాలకు కారణమైంది. పొలిట్ బ్యూరో నుంచి ఆయన తప్పించిన సందర్భాలు ఉన్నాయి, సెంట్రల్ కమిటీ నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయి, పార్టీ కేంద్ర కమిటీ బహిరంగంగానే ఆయనను అభిశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఏనాడు కూడా ఆయన పార్టీకి ఆయన పట్ల నిబద్ధత కానీ ఆయన పట్ల సిపిఎంకున్న గౌరవం కానీ రెండు వైపులా ఏది తగలే. ఇప్పుడు మన దగ్గర కూడా పార్టీలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి, కానీ వాళ్ళు తర్వాత పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీలను తిడుతూ ఉంటారు, గందరగోళం ఉంటుంది. సిపిఎంలో కూడా అచ్యుతానందన్ ఇది అన్కాంప్రమైజింగ్ ఇంటర్నల్ స్ట్రగుల్ కూడా చేశారు. ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ చాలాసార్లు పార్టీ నాయకత్వానికి ఎంబరాసింగ్గా కూడా ఉండే. పార్టీ బహిరంగంగానే ఇంత పాపులర్ లీడర్ను కూడా అభిశంసించాల్సి వచ్చింది. ఇవి ఏ పరిణామాలు ఎన్ని జరిగినా ఆయన పట్ల సిపిఎంకు ఉన్న గౌరవం కానీ సిపిఎం పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ ఈ రెండు ఎక్కడా చెదలేదు. అది అచ్యుతానందన్ ప్రత్యేకత. అంతటి రాజీ లేని నాయకుడిగా ఆయనకున్నటువంటి పేరు అంటే ఒక అవిశ్రాంత పోరాట యోధుడిగా, రాజీ లేని కమ్యూనిస్టుగా, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నేతగా. ఈ తరం కమ్యూనిస్టులకు కూడా ఒక లెసన్ ఆయన. ఆఫీసుల్లో కూర్చొని ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటలకు పోయి రోజొక 5 కమిటీ మీటింగ్లు అటెండ్ అవుతూ ఆఫీసుల్లో క్రియేట్ అయ్యే కమ్యూనిస్ట్ నేతల్ని ఇవాళ ఈ మధ్య మనం చూస్తున్నాం. జనంతో సంబంధాలు ఉండవు, ప్రజా ఉద్యమాలు పెద్దగా ఉండవు. ఒక ఆఫీసులో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్, విద్యార్థి నాయకుడి నుంచి యువ నాయకుడు, యువ నాయకుడి నుంచి కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు రైతు నాయకుడు, ఇలా ఆఫీసుల్లో రూములు షిఫ్ట్ అవుతుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కంటిన్యూస్గా మీటింగ్లు, ఈ కమిటీ ఆ కమిటీ అని అటెండ్ అవుతూ ప్రజలకు సంబంధం లేని జీవితాలు గడుపుతున్న ఈనాటి కమ్యూనిస్టులు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు, అందరని చెప్పలేం. కానీ అలాంటి వాళ్ళకు కూడా అచ్యుతానందన్ జీవితం, ఒక కమ్యూనిస్ట్ అంటే ఎలా ఉండాలి, ప్రజలు కష్టపడుతుంటే ఆ పోరాటంలో ముందుండాలి, ప్రజలు పోరాడుతుంటే ఆ పోరాటంలో ముందుండాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలను అధ్యయనం చేయాలి, ప్రజా పోరాటాలు చేయాలి, రాజీ పడకూడదు అనేటువంటి ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన అగ్రశ్రేణి మార్క్సిస్ట్ నేత అచ్యుతానందన్. మన తెలుగు నాట చూస్తే పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, ఆ తరం చెందిన కమ్యూనిస్టు నేతలతో పోల్చగలిగిన నాయకుడు అచ్యుతానందన్.